మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మ్యాంగోస్ సీజన్ వచ్చేసింది, ఎక్కడ పట్టినా దొరుకుతూ ఉన్నాయి. కానీ దీన్ని తిన్న తర్వాత మనం ఎంతవరకు బాగుంటున్నాము గమనించారా? ఒకప్పుడు మనం 2-3 కాయలు తిన్నా కానీ పొట్టలో ఏమయ్యేది లేదు. ఇప్పుడు ఒక కాయ తింటేనే ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, లేదా లూజ్ మోషన్స్ అవుతాయి, గొంతంతా మండినట్టుగా ఉంటుంది. 2-3 రోజులు తిన్నామంటే అల్సర్స్ వస్తూ ఉంటాయి. పిల్లలకైతే అసలు పొట్టలో నొప్పి వచ్చేస్తూ ఉంది, కొంతమందికి స్కిన్ అలర్జీస్ వస్తూ ఉన్నాయి. ఇలా అమ్మ చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నాము. ఎందుకో మీకు తెలుసు, ఇవి న్యాచురల్గా, బహుశా ఇది న్యాచురల్గా పండిందేమ్మా. ఎందుకంటే చూడండి, మంచి వాసన కూడా వస్తుంది. అంటే ఎలా గుర్తుపట్టాలనే తర్వాత మాట్లాడుకుందాము. దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆర్టిఫిషియల్గా పండిస్తున్నారు కాల్షియం కార్బైడ్. దీని గురించి అందరికీ అంతో ఇంతో తెలుసు. ఇది ఒక బ్యాండ్ కెమికల్, మన ఇండియాలో బ్యాన్ చేశారు. అయినా కానీ మన వాళ్ళు చాలా విరివిగా వాడేస్తూ ఉంటారు. ఎందుకంటే అన్నిటినీ పెట్టేసి గుట్టగా పోసేసి ఇది చల్లేశారు అంటే పండిపోతాయి అన్నమాట. సో నైస్గా తుడిచేసేసి మనకు బండ్ల మీద పెట్టారు లేదా మార్కెట్లో పెట్టారు అంటే మనం హ్యాపీగా చాలా బాగున్నాయని చెప్పేసి తీసుకుంటాం. యాక్చువల్గా మ్యాంగో కలర్ ఇదిమ్మా, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇది మ్యాంగో కలర్. ఇది పండితే కూడా అదే కలర్ వస్తుంది. కానీ మీరు మార్కెట్లో చూసారు అంటే అదొక ఎల్లో కలర్ ఉంటుంది. పిచ్చి ఎల్లో అని చెప్పను, కానీ అంటే మచ్చలు కూడా ఉండవు, నీట్గా నున్నగా ఉంటుంది. కానీ అదొక వేరే ఎల్లో ఉంటుంది అనమాట. బాగా పండిందని ఇస్తారు. ఇలా వాసన చూస్తే మీకు వాసన కూడా ఏం రాదు. ఇంకొకటి ఏంటి అంటే న్యాచురల్గా పండిన మామిడి పండు నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుందమ్మా. అదే ఆర్టిఫిషియల్గా పండింది అయితే తేలుతుంది. సో ఇది చాలా అంటే మనం ఒక బకెట్ తీసుకెళ్ళి ప్రతిదీ ముంచి తీయలేం కదా, కానీ మనకు చూస్తే తెలుస్తుంది వాసన, న్యాచురల్ వాసన రానే రాదనమాట. ఇదంతా కేవలం కాల్షియం కార్బైడ్ వల్ల. కానీ మీరు అనొచ్చు అన్నీ అందరూ అలానే ఇస్తున్నారు, మనం ఏం చేయాలి అంటే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం తినాలనుకున్న మామిడి పళ్ళని గంటన్నర, వీలైతే 2 గంటలు మంచినీళ్ళల్లో నానబెట్టండి మా. దానివలన ఏంటి అంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ చాలా వరకు తగ్గుతుంది. పీల్ చేసేయండి, అసలు ఈ తొక్కుతో తినకండి. మేము చిన్నప్పుడు తొక్కుతో తినేవాళ్ళం, అది కూడా చాలా మంచిదని. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు, కాబట్టి తప్పకుండా పీల్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఎక్కువగాని ఈ కాల్షియం కార్బైడ్ తిన్నాము అంటే దీంట్లో భయంకరమైన టాక్సిన్స్ ఉంటాయి, ఆర్సెనిక్ లాంటివి. సో మనకు అంటే చాలా రోజుల తర్వాత, కొన్ని నెలలు సంవత్సరాల తర్వాత క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది, కార్సినోజెనిక్, మన టైం బాగలేకపోతే. అలానే మైగ్రేన్ హెడేక్స్, మామూలు హెడేక్స్, తర్వాత మన గట్ పాడైపోతుంది, ఐబిఎస్ అంటారు కదా, అది ఈజీగా వస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, మా నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది కేవలం కాల్షియం కార్బైడ్ వల్ల. మనం మ్యాంగోస్ తినటం వల్ల, ముఖ్యంగా మ్యాంగోస్ అందరికీ ఇష్టం కదా, బాగా తింటాము. అంతకుముందు అయితే 2-3 కూడా తినేవాళ్ళము. ఇప్పుడైతే ఒకటి తినమని చెప్తాను. ఇది మీడియం సైజ్ మ్యాంగో. సో మీరు 2 గంటలు నానబెట్టుకొని పొక్కు తీసేసి తిన్నారు అంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ తగ్గుతుంది. మీరు ఒకవేళ మీకు అలాంటివి తెలియకపోయినా తెచ్చుకున్నా కానీ, అందరికీ మనకు తోటలు ఏముండవు, తోటలో నుంచి తెచ్చుకొని మనం పండించుకోలేము కదా, డెఫినెట్గా బయట మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. ఆర్గానిక్ అంటే కూడా అది ఆర్గానిక్కో కాదో మనకు తెలియదు అనమాట. కాబట్టి సింపుల్గా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. నీళ్ళల్లో నానబెట్టండి, పీల్ తీసేయండి, తినండి. మామూలు వాళ్ళు ఎంతైనా తినొచ్చు, కానీ డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు ఎంత తినాలి? ఇది చాలా మందికి పెద్ద క్వశ్చన్. నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, మేడం అసలు మేము మ్యాంగో తినొచ్చా అని. హ్యాపీగా తినొచ్చు మా. ఇది మీడియం సైజ్ మ్యాంగో. పెద్దది అంటే ఇంకా కొంచెం పెద్దది ఉంటుంది, ఇంతకంటే చిన్నది కూడా ఉంటాయి, కానీ చిన్నవి కొంచెం తక్కువలేండి దొరికేది. ఈ సైజ్ మీరు ఒక మీల్ మానేసి తినొచ్చు. బ్రేక్ఫాస్ట్ మానేసి హ్యాపీగా మ్యాంగో తినండి మా. లేదా లంచ్లోకి ఒక చిన్న కప్ రైస్ పెట్టుకొని ఒక మ్యాంగో తినండి. నిజం, మీకు అప్పుడు ఏంటి అంటే షుగర్ లెవెల్స్ పెరగవు. ఇది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని చెప్పను, కానీ దీంట్లో ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మా. మీరు ఇంత చిన్న మామిడి పండు తింటే మీకు అరౌండ్ 200 క్యాలరీస్ వస్తాయి, అంటే 40 to 45 గ్రామ్స్ కార్బ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో. కానీ పీచు పదార్థాలు కూడా 3-4 గ్రామ్స్ ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే మీకు షుగర్ లెవెల్స్ అంతగా స్పైక్ అవ్వవు. కాకపోతే ఏంటి అంటే ఇష్టం కదా అని పెద్ద మామిడి పండు ఒకటేసారి తింటాము, రోజుకి 2-3 మామిడి పళ్ళు తింటాం చేశారు అంటే డెఫినెట్గా మీరు మామిడి పండు తిన్నందువల్లే మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా షుగర్ లెవెల్స్ పెరగకూడదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ మానేయండి, హ్యాపీగా ఈ మ్యాంగో తినేయండి, మీకు షుగర్ లెవెల్స్ పెరగవు. అన్ని గుగ్గిళ్ళు తినండి, లేదా ఒక ఎగ్ తినండి, ప్రోటీన్ కూడా వస్తుంది. ఇలా ట్రై చేయండి మా. సో మ్యాంగోస్ త్యాగం చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా తినండి. కాకపోతే సెలెక్టివ్గా ఉండండి. ఒకవేళ మీకు అసలు ఆ ఫెసిలిటీ లేదు, మార్కెట్లో దొరికేవే తినాలి, అలాంటప్పుడు ఇంటికి తెచ్చుకోండి, చక్కగా వాష్ చేసుకొని 1 to 2 hours నానబెట్టుకోండి. ఉప్పు నీళ్ళలో అవసరం లేదు, మామూలు నీళ్ళలో నానబెడితే కూడా పోతుంది. కాకపోతే కొంచెం రన్నింగ్ వాటర్, ఫస్ట్ ఒక 2-3 minutes రన్నింగ్ వాటర్ కింద వాష్ చేయండి మా. తర్వాత చక్కగా పైన తోలు తీసేయండి, పీల్ చేయండి, కట్ చేసుకొని తినండి. మీరు పెరుగులో కలుపుకొని తినొచ్చు, ఉట్టి తినొచ్చు. పెరుగన్నంలో చాలా మంది ఇష్టంగా తింటారు. పెరుగు ప్లస్ మ్యాంగో కూడా
మంచి కాంబినేషన్ మా, మంచి ప్రోబయాటిక్ లాగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి. మ్యాంగో సీజన్ వచ్చేసింది, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. కానీ ఎక్కువగా తినకండి. షుగర్ లేని వాళ్ళు కూడా ఎక్కువగా తినకండి మా, మోడరేట్గానే తినండి. షుగర్ లేని వాళ్ళు దీనికంటే పెద్ద ఫ్రూట్ ఒకసారి తినొచ్చు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ ఫ్రూట్ కంటే ఒక రోజుకి ఎక్కువ తినొద్దు, ఎందుకంటే డెఫినెట్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి మా, క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ కలుస్తాను మా, బాయ్.